ద లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 40 అధ్యాయం 31 వచనంలో వ్రాయబడినట్టుగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వల్లే పైకి ఎగురుతారంట. దేవునికి మహిమ కదా. నిజంగానే నువ్వు ఈరోజు చాలా దిగజారిపోయాను ప్రవ్వా, నా పరిస్థితి ఏమాత్రం ఎదుగుదల లేదు ప్రవ్వా అని అనుకుంటున్నావా? నువ్వు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావు. ఆయన తప్పకుండా నేను పైకి తీసుకెళ్లే దేవుడే. ఆశ్రయిస్తున్న దేవుడు సామాన్యుడు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, ఆయన వైపు నువ్వు చూస్తున్నావు కాబట్టి నూతన బలమునిస్తాడు. నూతనమైనటువంటి ఆశీర్వాదాలని ఆయన ఇస్తాడు. ఆయన వైపు చూచేవారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. ఆయన తలగా ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచాడనమాట. కాబట్టి నిన్ను చూచుచున్న దేవుడు ఆయన. నిన్ను చూచి ఆయన నీ కొరకు కార్యం చేసే దేవుడు. హన్న ఆయన వైపు చూసిందంట. ఆయన వైపు చూచినప్పుడు ఆయన మరి సమూయేలును బహుకరించాడు. ఆ సమూయేలు ఎటువంటి వాడంటే బలమైన వాడు, ఆత్మలో బలమైన వాడు, సామాన్యమైన బిడ్డ కాదు ఆయన. ఆయన ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి, ఒక మంచి దేవుని యాజకుడు. ఏ విషయంలో చూసినా ఆయన చక్కటి కోణాలు, చక్కటి లక్షణాలు కలిగిన ఒక మంచి బిడ్డను ఆమెకి బహుకరించాడనమాట. ఈరోజు నువ్వు కూడా ఆయన వైపు ఎదురు చూస్తున్నావు కదా. అన్న ఎదురు చూచి ఆ రోజు ఆమె వేసారిపోయి మరి ఆమె మత్తురాలైపోయినట్టుగా పడి ఏడుస్తుందంట. ఈరోజు నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావా? ప్రభా, నా పరిస్థితి, నేను ఎవరిని చూడట్లేను ప్రభా, ఆకాశమందు నిన్ను తప్పితే నేను ఎవరిని చూడలేను, చూచినా నాకు సహాయం రాదు అని నాకు తెలుసు నాయన అంటున్నావు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ సహాయం ఆయన మాత్రమే చేస్తాడు. నువ్వు నూతన పరచబడబోతున్నావు, నూతన బలం పొందుకోబోతున్నావు. నువ్వు పక్షిరాజు వల్ల పైకి ఎగిరి ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. ఉన్నతంగా ఉంచి నిన్ను బ్లెస్ చేసి దేవుడు చూపెట్టబోతున్నాడు. అటు కృప దేవుడు మనకి ఇచ్చిన కాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అని దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, నిజం పక్షి రాజులాగా మమ్మల్ని ఉన్నతంగా ఉంచే దేవుడు ప్రభా. అనారోగ్యంగా ఉన్నావా, అస్వస్థత ఉన్నావా, నిజంగానే ప్రభా అయా తండ్రి కృంగిపోయి ఉన్నావా తండ్రి, కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో ప్రభా కొట్టుమిట్టాడుతున్నావా ప్రభా. దేవుడు అంటున్నాడు, నీకు నూతన బలము, దీర్ఘాయుష్, కృపను, క్షేమమును, మంచి ఆరోగ్యం, సమాధానమును, సంతోషం ఇచ్చే దేవుడని అంటున్నావు తండ్రి. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కూడా బ్లెస్ అవ్వబోతున్నందుకు, నూతనంగా దీవించబడబోతున్నందుకు, ఎదగబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.